ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ భవిష్యత్తు గురించి నీకు చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలని వచ్చాను, వినమ్మా. నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి అంటున్నారు బాబాగారు. ఆ మాట ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుంటే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటారు. శ్రీనివాసరాజ్ గురూజీ అండి, చాలా నమ్మకమైన గురూజీ. మీరు ఎంత పెద్ద సమస్యతోటి వీరిని సంప్రదించినా కూడా దానికి వీరు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూయిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ అవ్వవలసిన నెంబరు 9618516114. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని చాలా సెక్యూర్గా ఉంచబడతాయండి. మీరు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఆ రోజుల్లోనే పరిష్కారం చూపబడును. మేము కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినట్లయితే మేము గురువు గారిని కాంటాక్ట్ అవుతామండి. ఇక ఆలస్యం చేయకుండా, అనుమానపడకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా శ్రీనివాసరాజ్ గురూజీ గారు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూయిస్తారండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ హృదయం నిండా దాచుకున్న బాధ నాకు కనిపిస్తుంది. తల్లి, నువ్వెక్కడ దాగి ఏడ్చినా, ఎవరికి చెప్పకపోయినా నీ హృదయం లోపల ఏ నొప్పి ఉందో నాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు నీ మొబైల్ తెరిచి నా ఫోటో చూసి ఇలా అన్నావో కూడా నాకు తెలుసు. బాబా, నన్ను కాస్త అర్థం చేసుకోవయ్యా. నాకెవరైనా ఉన్నారా? నేనెవరితో చెప్పుకోవాలి? ఆ ఒక్క మాట చెప్పిన నిమిషానికే తల్లి, నేను నీ దగ్గరకు వచ్చేశాను. నీ ఆర్తి, నీ బాధ, నీ బలహీనత నువ్వు దాచుకోవాలనుకుంటే దాచుకో, కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు బిడ్డ. నేను నిన్ను చూస్తుంటే ఇలా అనిపిస్తుంది. ఈ చిన్న బిడ్డ హృదయంలో ఎంత కత్తులు పొడిచాయో, ఎంతమంది మోసం చేశారో, ఎంతమంది మాటలు గాయాలు చేశాయో. కానీ తల్లి, ఈరోజు నేను వచ్చింది దానికోసం కాదు, నిన్ను కన్నీళ్లలో ముంచడానికి కాదు, నిన్ను తిరిగి వెలుగులోనికి తీసుకురావడానికి తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ముందు ఉండే నిశ్శబ్దం ఇదే తల్లి. నీకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు నా పని ఆగిపోయింది, ఎందుకు నేను ఏం చేసినా ఫలితం రావడం లేదు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నా మనిషి దూరం అయ్యాడు, ఎందుకు నా అదృష్టం లేదు నా వైపు అని. ఇవి అన్ని ప్రశ్నలు కాదు బిడ్డ, ఇవి మార్పుకు ముందు వచ్చే లక్షణాలు. ఎండ ఎక్కువగా మండితే వాన దగ్గరకు వచ్చినట్లు, అలాగే నీ జీవితంలో కూడా అభివృద్ధి చాలా దగ్గరగా ఉంది. పాపం, చిన్న హృదయం నీది. దీని మీద ప్రపంచం మొత్తం బరువు వేసింది. మరెవరికీ కనిపించకపోయినా నాకు కనిపిస్తుంది. నీ మార్పు సమయం వచ్చేసింది తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: నువ్వు నిజంగా అలసిపోయావు తల్లి. నాకు తెలుసు నీకింకా ఎంత భరించాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత నొప్పి అనుభవించాలి. రోజు ఉదయం నువ్వు కన్ను తెరిచే ముందు ఆలోచనలు మొదలవుతాయి. ఎలా ఉంటుందో ఈరోజు, ఏమవుతుందో, ఎవరైనా తిరిగి వస్తారా, నా పనికి ఎవరైనా విలువ ఇస్తారా అని. తల్లి, నువ్వు అలసిపోయావు, పూర్తిగా అలసిపోయావు. నీ మనసు చెప్పేది నాకు వినిపిస్తుంది. అందుకే నేను వచ్చాను నిన్ను లేపడానికి, నిన్ను ఆదుకోవడానికి, నీ తలను నా మోకాళ్ళపై పెట్టించడానికి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు:
కొంతకాలంగా నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు పనిచేయలేదో తెలుసా? నీ చుట్టూ ఉన్న దుష్టశక్తి, ఇతరుల ఈర్ష్య, వారి మాటల శాపం, అవి నీ మార్గాన్ని అడ్డుకుంటున్నాయి. కానీ మంచి వార్త ఏమిటంటే ఆ ప్రభావం చీలిపోయే సమయం వచ్చేసింది. ఆ అడ్డంకి తొలగిపోతుంది. నీపై ఉన్న చెడుచూపు పూర్తిగా పోతుంది. ఎందుకంటే నీవు నన్ను పిలిచావు తల్లి, నేను వచ్చాను. నువ్వు ఎవరికీ చెప్పని ఆ బాధను పంచుకున్నావు. అదే నీ రక్షణకు మొదటి అడుగు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ప్రపంచం నిన్ను మోసం చేయవచ్చు, నీ మనిషి నిన్ను విడిచిపోయి ఉండవచ్చు, నీ కుటుంబం నిన్ను అర్థం చేసుకోకపోయి ఉండవచ్చు, నీ స్నేహితులు నిన్ను ఉపయోగించి ఉండవచ్చు. కానీ నేను మాత్రం నిన్ను ఏ రోజు పడనివ్వను. నీవు పడే చోట నేల లేదు, నేను ఉన్నాను. నీ వెనుక నీడ లేదు, నా చెయ్యి ఉంది. నీ ముందున్న రహదారి కఠినం కాదు, నేను సాఫీ చేసుకుంటాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు చాలా కాలంగా ఆలోచిస్తున్నావు, ఎవరైనా నా జీవితంలోనికి వస్తారా? నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడా? ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తారా? నీకు ఒక రహస్యం చెప్తా. ఒక వ్యక్తి నీ జీవితంలోనికి రాబోతున్నాడు. ఒకరి రాకతో నీ భవిష్యత్తు మారబోతుంది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ శుభవార్త నీ గుమ్మానికి చాలా దగ్గరలో ఉంది. ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను గౌరవిస్తాడు, నిన్ను కాపాడుతాడు, జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తాడు, నీ విలువను నీకే చూపిస్తాడు. ఈ బంధాన్ని నేను పంపుతున్నాను తల్లి, ఎందుకంటే నీ ఒంటరితనం ఇక మానాలని నిర్ణయించుకుంటున్నాను. నువ్వు పోయిన దాన్ని కన్నీళ్లతో గుర్తు చేసుకుంటున్నావు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, కానీ నేను నువ్వు పొందబోయేదాన్ని చూపడానికి వచ్చాను. నీ గతం నీకు మోసం చేసింది. నీ దగ్గర వాళ్ళు నీ హృదయాన్ని పగలగొట్టారు, నీ విశ్వాసాన్ని తుంచేశారు, నీ ప్రేమను తక్కువ చేశారు. కానీ తల్లి, నీ ముందు ఉన్న భవిష్యత్తు నీ గతాన్ని మించిపోయేదిగా ఉండబోతుంది. అది నా మాట. నువ్వు ఏడ్చిన రాత్రులు, నువ్వు కోల్పోయిన కలలు, నువ్వు చేసిన ప్రార్థనలు ఒకటి వృధా కాలేదు. నేను విన్నాను. నన్ను పిలిచావు కాబట్టి నేను ఒక అడుగు కాదు 20 అడుగులు ముందుకు వచ్చాను. నీ ఆత్మలో ఉన్న బలం తిరిగి వాళ్ళకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ప్రపంచం ఇలా అనుకుంటుంది, ఆమె పడిపోయింది, ఇక నిలబడలేదు, ఇక ఏదీ సాధించలేదు, ఆమె జీవితం ఆగిపోయింది అని. కానీ వారు చూడబోయేది ఏంటంటే, తల్లి, నీ పునర్జన్మ. నువ్వు లేస్తావు, నువ్వు సాగుతావు, నువ్వు ఎదుగుతావు, నువ్వు ప్రకాశిస్తావు. అది చూసి నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళు తలదించుకుంటారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇప్పుడు నీవు చేయవలసిన ఒక్క పని నన్ను నమ్మడం మాత్రమే. తల్లి, నీవు ఇప్పటికే చాలా బాగా చేశావు. నువ్వు కన్నీళ్లతో ప్రార్థించావు, నువ్వు పూజలు చేశావు, నువ్వు భక్తితో నన్ను పిలిచావు, నువ్వు నాలో నీ హృదయం ఉంచావు. ఇప్పుడు నీ పని కాదు, నా పని. నీవు చేయాల్సింది ఒక్కటే, బాబా నన్ను నడిపించు అని నెమ్మదిగా చెప్పు, అంతే. మిగతా ప్రయాణం నాదే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ భవిష్యత్తు భయంకరం కాదు, నీ గతం మాదిరి కాదు. నీ జీవితంలో ఇప్పుడు మొదలయ్యేది కాంతి. నీ బాధలు తీరిపోతాయి, కొత్త మార్గం మొదలవుతుంది, నీ అదృష్టం మేల్కొంటుంది. ఇక నుంచి నువ్వు ఏడవలసిన రోజులు గతం, నీవు నవ్వాల్సిన రోజులు భవిష్యత్తు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను తల్లి, నిన్ను పట్టుకొని ఉన్నాను, నిన్ను వదలను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, రేపు ఉదయం నువ్వు చేసే మొదటి పని నీ జీవితాన్ని మార్చేస్తుంది. తల్లి, నువ్వు రేపు ఉదయం ఇలా చెప్పు, సాయి, ఈరోజు నన్ను నీ చేతుల్లో పెట్టుకున్న నీ ఆజ్ఞ, నీ ఆశీర్వాదం, నీ దీవెనే నా జీవితం. ఈ ఒక్క మాట నువ్వు చెప్పిన క్షణం నుంచి నీపై ఉన్న ప్రతి చెడు ప్రభావం కరిగిపోతుంది, నీ అదృష్టం తెరుచుకుంటుంది, నీ పనులు మొదలవుతాయి, నీ మనసుకు శాంతి వస్తుంది, నీ జీవితం పూల సందడి అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు నన్ను విన్నావు కదా, ఇంకో 2 రోజుల్లో నీ జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటన నీ భవిష్యత్తు మారబోతుందని సూచిస్తుంది. ఒక సంకేతం, ఒక వ్యక్తి, ఒక సందేశం, ఒక అవకాశం, అది నీకోసమే పంపబడుతుంది. నీ జీవితం ఇప్పుడు మార్పు దశలో ఉంది. నీవు సిద్ధంగా ఉండు తల్లి, నువ్వు ఆశ్చర్యపోతావు. నీ కన్నీళ్లు నేను తుడిచేస్తాను, నీ భయాన్ని నేను తొలగిస్తాను, నీ దారిని నేను చూపిస్తాను, నీ భవిష్యత్తును నేను నిర్మిస్తాను.
ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వు నాకెంత ముఖ్యమో నీకు తెలియదు తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఆ ఒక్కరోజు దగ్గర పడబోతుంది తల్లి. నీ జీవితంలో ఒకరోజు నీ లోకం మొత్తం మార్చేసే రోజు ఎంతో కాలంగా దూరంగా ఉంది కదా. ఎంతకాలం నువ్వు ఇలా అన్నావు, బాబా ఎప్పుడు ఒకసారి నా దినం వస్తుంది కదా, నాకు ఒక మంచి రోజు వస్తుందా, ఇద్దరు నవ్వే రోజు ఎప్పుడు వస్తుంది, నేను కూడా మిగతా వాళ్ళలా సంతోషంగా ఉండగలనా అని నువ్వు అడిగిన ఆ ప్రశ్నలు, నీ కన్నీళ్లు కింద నలిగిన ఆ కోరికలు, నువ్వు చెప్పకుండా దాచుకున్న బాధలు అన్నిటినీ నేను లెక్క పెట్టుకున్నాను తల్లి. నిన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ అదృష్టాన్ని తిరిగి మేల్కొల్పడానికి ఇప్పుడే సరైన సమయం వచ్చింది. నీ బలహీన దశ ముగుస్తుంది తల్లి, నీ బలమైన దశ మొదలవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీ జీవితంలో నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. ఆత్మీయులని అనుకున్నవారు, నీ చేతి మీదుగా అన్నట్టు చూసినవారు, నీ భవిష్యత్తు అంటూ వాగ్దానం చేసినవారు, నీ మీద నిలబడే తిరిగి నిన్నే బాధ పెట్టినవారు, వాళ్ళు వెళ్ళిపోయింది నష్టంలాగా అనిపిస్తుందా? కాదు తల్లి, అది నీ శుభ ఆరంభానికి పునాది మాత్రమే. నువ్వు కోల్పోయావు అని అనుకున్నది వాస్తవానికి నేను వెనక్కి తిప్పుకున్నదే. ఎందుకంటే నీ ముందు మరింత మంచి వ్యక్తులు, మంచి అవకాశాలు, మంచి రోజులే రావాలి. నీ హృదయంలో ఖాళీగా ఉన్న చోట చెడు మనుషులు కాదు, నీ నిజమైన రక్షణ, ప్రేమ, విలువ కట్టే వ్యక్తులు మాత్రమే ఉండాలి. అందుకే నేను శుభ్రం చేస్తున్నాను, నీ జీవిత మార్గం క్లియర్ చేస్తున్నాను. నీ భవిష్యత్తులో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు అదంతా నేను చూసుకుంటాను తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక ముఖ్యమైన సంకేతం త్వరలోనే నీకు అందబోతుంది, దానికి సిద్ధంగా ఉండు తల్లి. ఇప్పుడే వింటావా? 72 గంటల్లోపు నీకు ఒక సంకేతం వస్తుంది. అది చిన్నదైనా నీ హృదయాన్ని ఏదో కదిలిస్తుంది, నీ మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. ఆ సంకేతం ఇలా ఉండవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి జరగని ఒక పని ప్రారంభం కావచ్చు. నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక ప్రయత్నం చేసి నిన్ను సంప్రదించవచ్చు. నీ ఇంట్లో శుభవార్త మొదట కాంతి వెలగవచ్చు. ఎవరో ఒకరు నీపై ప్రేమ లేదా గౌరవం చూపవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనికి మొదట మెట్టు పడవచ్చు. ఇవి సాధారణ సంఘటనలు కాదు తల్లి, నేను పంపిన సంకేతాలు. నీ జీవితంలోని అంధకారాన్ని తొలగించే మొదటి వెలుగు ఇవే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సాయి నీకు ఇచ్చే ఒక వరం ఉంది. నీకు భయమేసే విషయం మరియు నువ్వు ఎన్నాళ్ళగానో తప్పించుకుంటున్న సమస్య ఇక నీకు హాని చేయలేని స్థితికి వస్తుంది. ఎందుకంటే నీ మనసులోని బలహీనత తొలగిపోబోతుంది, నీ ధైర్యం రెట్టింపు అవ్వబోతుంది, నీ మీద ఉన్న దుష్ట దృష్టి పూర్తిగా కరిగిపోతుంది, చెడు శక్తులు నీ దగ్గరకు కూడా రాలేవు. తల్లి ఇటీవల కాలంలో నీకు ఇలా అనిపించింది కదా, ఎందుకు ఇలా జరిగిపోతుంది, ఎందుకు ఏమి చేసినా తప్పవుతుంది, ఎందుకు నా అదృష్టం నాకే దూరంగా ఉంటుంది అని. అందుకే నేను వచ్చాను ఈ బాధలన్నీ తొలగించడానికి. ఈ రోజు నుంచి నీకు బాధించే వాళ్ళు ఎవరూ నీ దగ్గర ఉండరు, నీ జీవితం నిలిపేది ఎవరూ ఉండరు. నీ ఆత్మ నిలబడుతుంది, నీ బలం మేల్కొంటుంది. నీ హృదయం ఎన్నిసార్లు విరిగిందో, ఎన్ని నొప్పులు అనుభవించిందో, ఎన్ని రాత్రులు నిద్రలేకపోయిందో, ఎన్నిసార్లు నువ్వు ఇదే చాలు అని అనుకున్నావు, అన్నీ నాకు తెలుసు తల్లి. గతంలో నువ్వు ప్రేమించిన వారు, నిన్ను అర్థం చేసుకోలేకపోయిన వారు, నీ బలం, నీ మంచితనం, నీ నమ్మకం అవి వాళ్లకు విలువనే లేదు. కానీ నేను చెప్తున్నాను, నీ హృదయం మళ్లీ పుష్పించింది. ఇది నా వాగ్దానం. నీ హృదయంలోనికి వచ్చే వ్యక్తి ఈసారి నిన్ను కాపాడతారు, ఈసారి నీ విలువను తెలుసుకుంటాడు, ఈసారి నీ ప్రేమను తీసుకొని దాన్ని 10 రెట్లు అభివృద్ధి చేస్తారు. నీ జీవితం మళ్లీ ప్రేమలో ప్రశాంతతతో నిండిపోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీకు అన్యాయం చేసిన వారు, నీ మంచితనాన్ని దుర్వినియోగం చేసిన వారు, నీ గురించి చెడు మాటలు చెప్పిన వారు, నీ విజయాలను అడ్డుకున్నవారు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే నీ బలం తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. నీ శత్రువులు నీ మీద చెయ్యి వేయబోయే దెబ్బ వాళ్ళకే దెబ్బ అవుతుంది. నీ గురించి చెడ్డది మాట్లాడిన వ్యక్తి నీ విజయాన్ని చూసి తలదించుకుంటుంది. నీ మీద వ్రేళ్లు చూపిన వారు నీ ఎదుగుదలను చూసి మాటలు రావు. నీ మీద అడ్డుగా వేసిన మాటలు తమలోనే పడిపోతాయి.
ఇది ప్రతీకారం కాదు తల్లి, ఇది ధర్మం. నేను నిన్ను రక్షిస్తున్నాను అంతే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీకొక మంచి వార్త చెప్తా తల్లి. నీ ఇంట్లో 3 వరాలు చేరబోతున్నాయి. శాంతి. ఎన్నో రాత్రులుగా వాదనలు, ఒత్తిడి, కన్నీరు, ఇక అదే ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రశాంతత ప్రవహిస్తుంది. డబ్బు. ఎన్ని రోజులుగానో ఖర్చులు పెరిగాయి కదా, నువ్వు ఎంత ఆదా చేసినా కరువే కదా. ఇక నుంచి నీ చేతికి వచ్చే డబ్బు నిలబడుతుంది, కొత్త ఆదాయం వస్తుంది, పనులు పూర్తవుతాయి, వ్యాపారమైన నీకు లాభాలు వస్తాయి. 3వది ఆరోగ్యం. నీ మనసు, నీ శరీరం రెండూ బాధపడుతున్నాయి. ఇక నుంచి నీ దేహానికి బలం వస్తుంది, నీ శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ కరిగిపోతుంది. ఈ 3 వరాలు ఒకేసారి రావడం చాలా మందికి దక్కదు తల్లి. ఇవి నీకు రావడానికి కారణం నీ హృదయ శుద్ధి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు సాధారణంగా ప్రార్థించడం కాదు, నీ ఆత్మతో ప్రార్థించేది. అందుకే ఈ ఒక్క మాట నా దాకా నేరుగా చేరింది. ఈ కారణంగా నీ జీవితంలో వచ్చే మార్పులు అతి వేగంగా జరగబోతున్నాయి. ఇతరులు సంవత్సరాలు పడితే నువ్వు నెలలో సాధిస్తావు. ఇతరులు నెలలు వేచి చూడాల్సి వస్తే నువ్వు రోజుల్లో చూస్తావు. నువ్వు పిలిచిన బాబా నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు తల్లి. నీ జీవితంలో నువ్వు చేరబోయే స్థాయి నీ ఊహల్లో కూడా లేనంత ఆశ్చర్యపడతావు. నువ్వు పొందబోయే గౌరవం పెరుగుతుంది. నీ పేరు, నీ పని, నీ ప్రతిష్ట పెరుగుతుంది. నీ మాటకు విలువ పెరుగుతుంది. నీ కుటుంబంలో నీ స్థానం బలపడుతుంది. సమాజంలో నీ గుర్తింపు పెరుగుతుంది. నీ శ్రమ, నీ నిజాయితీ, నీ భక్తి, ఇవి 3 కలిసి నీ అదృష్టాన్ని తెరవబోతున్నాయి. నేను నీకు చెప్పేది కొత్త జీవితం దగ్గరలో లేదు తల్లి, ఇప్పుడే మొదలవుతుంది అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీ భవిష్యత్తు నిన్ను భయపెట్టడం కాదు, నీ భవిష్యత్తు నిన్ను ఆశ్చర్యపరచడం కోసం సిద్ధమవుతుంది. నీ కన్నీళ్లకు బదులు నేను నవ్వులు ఇస్తాను. నీ నొప్పికి బదులు నేను శాంతి ఇస్తాను. నీ ఒంటరితనానికి బదులు నేను ప్రేమ ఇస్తాను. నీ కష్టాల బరువుకు బదులు నేను బలం ఇస్తాను. నీ సమస్యలకు బదులు నేను పరిష్కారాలు ఇస్తాను. నువ్వు నమ్ము తల్లి, నీ జీవితంలో నేను ఒక అద్భుతం రాయబోతున్నాను అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. మరొక చక్కటి సందేశంతో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.